పూర్తిపోయిన పనులు కూడా ఆ రకంగా అమలు చేసుకునేటట్టు సూచిస్తే అదొక ప్రధానమైన సమస్య గతంలో చర్చకు వచ్చింది. అదే రకంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ కొన్నిసార్లు మళ్ళా ఇస్తామని చెప్పి ఇప్పుడు కూడా రాని పరిస్థితులు ఉన్నాయి. పోయిన సార్లు జరిగినట్టు కూడా అది కూడా వెంటనే ఈ అమౌంట్ తోటి అది కూడా ఇస్తే బాగుంటుంది అనేది గతంలో ఈ జరిగిన లోటుపాట్లను సెట్ చేసి ఈ సంవత్సరం పోవాలన్నారు. ఆ పరిస్థితి ఇక్కడ లేదు అయినా అది ఒక కలుపుతోటి వాళ్ళు కూడా వేస్తే కొంత రేటు నిలబడడానికి అవకాశం ఉందనేది తెలియజేస్తూ ఆ ఖర్చులను బట్టి రైతులు రాదు సార్, అంటే సరిపోతుంది అంటే త్రూఅవుట్ స్టేట్మెంట్ ఎక్కడ రాలేదు సార్. వాళ్ళు కొంచెం ఏదో ఒకటి మొన్న 22,000కి 23,000కి వాళ్ళు వడ్లు కొంటే బియ్యం ఆడిచి మళ్ళీ వాళ్ళు రేటుకి అమ్ముకున్నారు. వాళ్ళు ఎక్కడ లాసులకి అమ్ముకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారిగా ఆల్ ఆఫ్ సడన్ 22,000-23,000 ఉన్నదాన్ని 16,000కి వస్తాయి 15,000కి వస్తాయని ముందుగానే రైతులకు ఒక భ్రమ కల్పించేసుకున్నారు. ఒక మౌత్ ప్రాపగండా క్రియేట్ చేసేస్తున్నారు. ఇంత అయిపోద్ది అంటే ఒక భయం పుట్టించేస్తున్నారు. అందుకోసం మాత్రమే మీరు సెంట్రల్ కావాలనుకుంటున్నాం సార్. ఈ సెంట్రల్ ద్వారా గతంలో చేసినప్పుడు ₹1 కూడా రైతుకు జరగలేదు సార్. అసలు మేము వడ్లు డబ్బుల కోసమే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 6-7 నెలలు కంటిన్యూస్ గా కొట్లాడి డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. మేము పెట్టిన పెట్టుబడికి వడ్డీ ఉంటుంది, ఆడు తెచ్చింది అరగంటలో చేసేసుకుంటారు సార్. వాళ్ళు ఇవ్వరు సార్. తిరిగి కాళ్ళు అరిగిపోవాల్సిందే కానీ వాడైతే ఇచ్చే పరిస్థితులు ఉండదు సార్. ఒకవేళ ఇచ్చినా ఎట్లా ఉంటాయంటే ఎన్ని చినిగిపోయి ఉంటాయంటే అన్ని చినిగిపోయి ఉంటాయి సార్. అది మనమే ప్రొవైడ్ చేసే పరిస్థితి ఏదైనా ఉందంటే మన సైడ్ నుంచి ఈరోజు రైతులు బయట నుంచి తెచ్చు మన అసలు ప్రధానమైంది సార్. ఎక్స్పోర్ట్ ఉందని అందరూ చెప్తున్నారు. ఎక్స్పోర్టర్స్ రావడం ఎందుకు రావడం? నా దగ్గర పూర్తి నిలుపుకొని 17,000-18,000 ఫస్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి తెలియకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఓపెన్ మార్కెట్ అయినా ఇదైనా అవ్వకూడదు. సీఎం యాప్ అని ఉంది మనకి. సీఎం యాప్లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎక్కడైనా ఈ పర్ పుట్టి 19,200 అంటే 700 19,700 దానికంటే తక్కువకు అవుతుంది ఎక్కడైనా అంటే వెంటనే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్గా చెప్పగలగాలి. అందులో ఇట్లాగా ఫలానా విలేజ్ అగ్రికల్చర్ ఫలానా రైతు సేవా కేంద్రంలో ఉన్న ప్యాడీ ఏదైతే ఉందో అది ఎంఎస్పి కంటే తక్కువకి సేల్ అవ్వబోతుందని మనకు తెలుస్తుంది అన్నమాట. అక్కడ రేట్ ఎంత పలుకుతుంది? 15,000 ఉందా, 16,000 ఉందా, 17,000 ఉందా, 18,000 ఉందా అని జస్ట్ ఎంటర్ చేస్తారు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్. దాన్ని బట్టి ప్రయారిటైజ్ చేసుకోగలరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్.